పిల్లల్లో ఆస్తమా నివారణకు. ఆస్తమా అనేది శ్వాసకోశ స్థితి. ఇది వాయుమార్గాల వాపు ద్వారా వర్గీకరించబడుతుంది. ప్రకారంగా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సిడిసి ఉబ్బసం అనేది యునైటెడ్ స్టేట్స్ చుట్టూ ఉన్న దాదాపు 6 మిలియన్ల మంది పిల్లలను ప్రభావితం చేసే సాధారణ చిన్ననాటి పరిస్థితి. మీ బిడ్డకు ఆస్తమా ఉన్నట్లయితే వారి ట్రిగ్గర్లను అర్థం చేసుకోవడం మరియు పరిస్థితిని నిర్వహించడానికి దీర్ఘకాలిక చికిత్స ప్రణాళికను రూపొందించడం చాలా ముఖ్యం. లక్షణాలు, ట్రిగ్గర్లు, చికిత్స మరియు మరిన్నింటితో సహా పిల్లలలో ఆస్తమా గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతిదాన్ని ఈ కథనం విశ్లేషిస్తుంది. లక్షణాలు. చిన్ననాటి ఉబ్బసం యొక్క లక్షణాలను తల లేదా ఛాతీ జలుబు వంటి ఇతర శ్వాసకోశ పరిస్థితుల నుండి వేరు చేయడం కష్టం. అయినప్పటికీ ఆస్తమా లక్షణాలు సాధారణంగా దీర్ఘకాలికంగా ఉంటాయి మరియు మీ పిల్లల జీవన నాణ్యతను ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు. చిన్ననాటి ఉబ్బసం యొక్క అత్యంత సాధారణ లక్షణాలు. దగ్గు. ఇది రాత్రిపూట లేదా మీ బిడ్డ అనారోగ్యంతో ఉన్నప్పుడు అధ్వాన్నంగా మారుతుంది. ఊపిరి పీల్చుకోవడం. ఇది ఊపిరి పీల్చుకున్నప్పుడు ఈలలు లేదా కీచు శబ్దం వలె కనిపిస్తుంది. మీ బిడ్డ సాధారణ కార్యకలాపాలు చేస్తున్నప్పుడు కూడా శ్వాస ఆడకపోవడం. అదనంగా పసిపిల్లలు మరియు పెద్ద పిల్లలలో కనిపించే కొన్ని ఇతర ఆస్తమా లక్షణాలు కూడా ఉన్నాయి. పసిపిల్లలు. పసిబిడ్డలు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎల్లప్పుడూ కమ్యూనికేట్ చేయలేరు. అంటే ఏదైనా కొత్త లక్షణాలపై తల్లిదండ్రులు శ్రద్ధ చూపడం ముఖ్యం. ఉబ్బసం ఉన్న పసిపిల్లలలో లక్షణాలు కూడా ఉండవచ్చు. రాత్రి నిద్రించడానికి ఇబ్బంది. ఆట సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. అలసట సాధారణం కంటే ఎక్కువ. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుండి కోలుకోవడం ఆలస్యం. పెద్ద పిల్లలు వారి తల్లిదండ్రులకు లక్షణాలను కమ్యూనికేట్ చేయడం సులభం. ఆస్తమా ఉన్న పెద్ద పిల్లలలో పైన పేర్కొన్న లక్షణాలతో పాటు వారు కూడా అనుభవించవచ్చు. రోజంతా శక్తి లేకపోవడం, ఛాతీ బిగుతు లేదా ఛాతీ నొప్పి ఫిర్యాదులు, రాత్రిపూట మాత్రమే నిరంతర దగ్గు. ఆస్తమా లక్షణాలు పిల్లల నుండి పిల్లలకి మారుతూ ఉంటాయి. కొంతమంది పిల్లలు పైన పేర్కొన్న కొన్ని లక్షణాలను మాత్రమే అనుభవిస్తారు. మరికొందరు శ్వాసకోశ బాధ యొక్క స్పష్టమైన సంకేతాలను చూపవచ్చు. తీవ్రమైన ఉబ్బసం ఉన్న కొంతమంది పిల్లలలో లక్షణాలు మరింత దిగజారడం ఆస్తమా దాడికి దారితీయవచ్చు. ఆస్తమా దాడి సంకేతాలు. ఉబ్బసం దాడులు సాధారణంగా ఆస్తమా లక్షణాల తీవ్రతరం అవుతాయి. పిల్లలలో తీవ్రమైన ఆస్తమా దాడులు కూడా ఇలా ఉండవచ్చు. తీవ్రమైన శ్వాస ఆడకపోవుట, పెదవులకు నీలిరంగు, తక్కువ రక్తపోటు, హైపోటెన్షన్, అధిక లేదా తక్కువ హృదయ స్పందన రేటు, ఆందోళన లేదా గందరగోళం. పిల్లలు మరియు పెద్దలలో తీవ్రమైన ఆస్తమా దాడులు ప్రాణాంతకం కావచ్చు మరియు తక్షణ వైద్య సహాయం అవసరం. కారణాలు. చిన్ననాటి ఉబ్బసం అభివృద్ధి వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు. వాటిలో జన్యుశాస్త్రం. ఉబ్బసం లేదా అలెర్జీల కుటుంబ చరిత్రను కలిగి ఉండటం వల్ల ఆస్తమా వచ్చే ప్రమాదం పెరుగుతుందని తేలింది. అలెర్జీలు కలిగి ఉండటం వలన పిల్లలలో ఉబ్బసం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అలెర్జీ లక్షణాలు పిల్లలలో ఆస్తమా లక్షణాలను కూడా అనుకరిస్తాయి. అంటువ్యాధులు. తరచుగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు కలిగి ఉండటం వలన పిల్లలలో, ముఖ్యంగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో ఉబ్బసం యొక్క లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. ఆస్తమాకు సంబంధించిన కొన్ని ప్రమాద కారకాలు, అలర్జీలు మరియు ఇన్ఫెక్షన్లు కూడా పిల్లలలో ఆస్తమా లక్షణాలను ప్రేరేపిస్తాయి. ట్రిగ్గర్స్. ఉబ్బసం ఉన్న చాలా మంది పిల్లలకు కొన్ని ట్రిగ్గర్లు ఉన్నాయి. ఇవి లక్షణాలు మరింత దిగజారడానికి లేదా ఆస్తమా దాడికి దారితీయవచ్చు. సాధారణ ఆస్తమా ట్రిగ్గర్లు. సాధారణ జలుబు లేదా ఫ్లూ వంటి శ్వాసకోశ అంటువ్యాధులు. శారీరక వ్యాయామం, ముఖ్యంగా చల్లని, పొడి లేదా తేమతో కూడిన వాతావరణంలో. పొగ మరియు వాయు కాలుష్యం, పొగాకు, భోగి మంటలు మరియు పారిశ్రామిక కాలుష్యం. అలెర్జీలు, ముఖ్యంగా జంతువులు, దుమ్ము పురుగులు, అచ్చు మరియు ఇతర సాధారణ అలెర్జీ కారకాలు. మీ పిల్లల ఆస్తమా ట్రిగ్గర్లను మీరు తెలుసుకున్న తర్వాత, మీ బిడ్డ వాటిని వీలైనంత వరకు నివారించడంలో సహాయపడటానికి మీరు కొన్ని జీవనశైలి సర్దుబాట్లు చేయవచ్చు. ఇక్కడ అనేక ఉదాహరణలు ఉన్నాయి. మీ పిల్లలకు మంచి వ్యక్తిగత పరిశుభ్రత నేర్పడం వలన వారికి జలుబు లేదా ఫ్లూ వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మీ బిడ్డకు వ్యాయామం ప్రేరిత ఆస్తమా ఉంటే, వారి పరిస్థితిని సరిగ్గా నిర్వహించడానికి చికిత్స పొందడం వలన ఆట సమయం, క్రీడలు మరియు వారు ఆనందించే ఇతర కార్యకలాపాలపై పరిమితులను పరిమితం చేయడంలో సహాయపడుతుంది. మీ ఇంటిని దుమ్ము,
చుండ్రు మరియు ఇతర అలెర్జీ కారకాల నుండి శుభ్రంగా ఉంచడం వల్ల అలెర్జీ సంబంధిత ఆస్తమా లక్షణాల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. వ్యాధి నిర్ధారణ. పిల్లలలో ఉబ్బసం నిర్ధారణ కష్టం, ప్రత్యేకించి వారు లక్షణాలను కమ్యూనికేట్ చేయడం కష్టంగా ఉన్నప్పుడు. రోగనిర్ధారణను తగ్గించడానికి మీ పిల్లల వైద్యుడు ఉపయోగించే కొన్ని రోగనిర్ధారణ సాధనాలు ఉన్నాయి. వైద్య చరిత్ర. శిశువైద్యుడు మీ పిల్లల వైద్య చరిత్ర యొక్క పూర్తి సమీక్షను చేసే అవకాశం ఉంది. వారు మీ బిడ్డ అనుభవిస్తున్న లక్షణాలు, ఆ లక్షణాల పొడవు మరియు వారు నిర్ధారణ చేయబడిన ఏవైనా ఇతర పరిస్థితుల గురించి అడుగుతారు. రక్తం మరియు అలెర్జీ పరీక్ష. మీ పిల్లల శిశువైద్యుడు అలెర్జీని అనుమానించినట్లయితే, వారు ఇన్ఫ్లమేటరీ మార్కర్లను తనిఖీ చేయడానికి రక్తం లేదా చర్మ పరీక్షలు చేయవచ్చు. వారు అలెర్జీ పరీక్షలను కూడా ఎంచుకోవచ్చు. ఇది అలెర్జీ ట్రిగ్గర్లు ఆస్తమా లక్షణాలను కలిగిస్తుందో లేదో తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఛాతీ ఎక్స్-రే. ఆస్తమా కాకుండా ఇతర పరిస్థితుల వల్ల లక్షణాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి మీ పిల్లల వైద్యుడు ఛాతీ ఎక్స్-రేని ఎంచుకోవచ్చు. ఛాతీ ఎక్స్-రే కొన్నిసార్లు తీవ్రమైన ఆస్తమా వల్ల వాయుమార్గాలలో మార్పులను కూడా చూపుతుంది. గమనిక. పెద్దవారిలో ఉబ్బసం కోసం అత్యంత సాధారణ రోగనిర్ధారణ సాధనాల్లో ఒకటి స్పిరోమెట్రీ పరీక్ష, ఇది ఊపిరితిత్తుల పనితీరును తనిఖీ చేయడానికి స్పిరోమీటర్ను ఉపయోగించడం. అయినప్పటికీ, ఈ పరీక్ష సాధారణంగా చిన్న పిల్లలకు నిర్వహించబడదు ఎందుకంటే వారు నిర్దేశించిన విధంగా పరీక్షను నిర్వహించడంలో సమస్య ఉంది. చికిత్సలు. ఆస్తమాకు మందు లేదు. బదులుగా, ఆస్తమా చికిత్సలు పరిస్థితి యొక్క లక్షణాలను తగ్గించడం లేదా తొలగించడం మరియు కొనసాగుతున్న వాయుమార్గ వాపును నివారించడంపై దృష్టి పెడతాయి. చిన్ననాటి ఉబ్బసం యొక్క లక్షణాలను నిర్వహించడంలో సహాయపడటంలో క్లినికల్ మరియు ఇంట్లో చికిత్సలు రెండూ ప్రభావవంతంగా ఉంటాయి. క్లినికల్ చికిత్సలు. జీవనశైలి మార్పులతో కూడా, కొంతమంది పిల్లలకు వారి ఆస్తమా లక్షణాలను నిర్వహించడానికి మందులు అవసరమవుతాయి. ఈ ఆస్తమా మందులలో ఇవి ఉండవచ్చు. బ్రోంకోడైలేటర్స్. ఇవి వాయుమార్గాలను సడలించడానికి మరియు గాలి ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడే మందులు. యాంటీ ఇన్ఫ్లమేటరీస్. ఇది వాయుమార్గాల వాపు మరియు వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. బ్రోంకోడైలేటర్లను సాధారణంగా ఆస్తమా లక్షణాల నుండి త్వరిత ఉపశమనం కోసం రెస్క్యూ థెరపీలుగా ఉపయోగిస్తారు. షార్ప్ యాక్టింగ్ బీటా అగోనిస్ట్లు మరియు యాంటికోలినర్జిక్స్తో సహా ఈ శీఘ్ర ఉపశమన మందులు ఆస్తమా దాడులు మరియు తీవ్రమైన మంటల సమయంలో చాలా సహాయకారిగా ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీలు సాధారణంగా లక్షణాలను నిర్వహించడానికి మరియు రెస్క్యూ థెరపీల అవసరాన్ని తగ్గించడంలో సహాయపడటానికి దీర్ఘకాలిక ఆస్తమా మందులుగా ఉపయోగిస్తారు. కార్టికోస్టెరాయిడ్స్ మరియు మరిన్నింటితో సహా ఈ దీర్ఘకాలిక మందులు ఆస్తమా లక్షణాలను కలిగించే వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఈ మందులలో చాలా వరకు అనేక రూపాల్లో ఇవ్వవచ్చు. చిన్న పిల్లలు సాధారణంగా వారి చికిత్స కోసం నెబ్యులైజర్లు మరియు నోటి ఔషధాలను ఉపయోగించడం ద్వారా ప్రయోజనం పొందుతారు. చిన్న పిల్లలకు కూడా స్పేసర్ పరికరం మరియు తగిన పరిమాణపు ముసుగును ఉపయోగించి ఇన్హేలర్ల ద్వారా మందులు ఇవ్వవచ్చు. ఇంట్లో చికిత్సలు. ఆస్తమా లక్షణాల మంట, అప్లను తగ్గించడంలో సహాయపడటానికి మీరు మీ పిల్లలతో కలిసి ఇంట్లో ప్రయత్నించగల కొన్ని దశలు ఉన్నాయి. తేమ అందించు పరికరం. మీ ఇంట్లో గాలి చాలా పొడిగా ఉంటే, అది ఆస్తమా లక్షణాలను ప్రేరేపిస్తుంది. సాపేక్ష ఆర్ద్రతను 30 మరియు 50% మధ్య ఉంచడానికి మీ పిల్లల గదిలో లేదా సమీపంలో హ్యూమిడిఫైయర్ని ఉపయోగించండి. తయారీదారు సూచనల ప్రకారం, తరచుగా తేమను శుభ్రం చేయాలని నిర్ధారించుకోండి. శ్వాస వ్యాయామాలు. మీ పిల్లలతో శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల లక్షణాలు పెరిగినప్పుడు హైపర్వెంటిలేషన్ను నివారించవచ్చు. ముఖ్యమైన నూనెలు. ముఖ్యమైన నూనెలను వ్యాప్తి చేయడం వల్ల వాయుమార్గ వాపును తగ్గించవచ్చని కొన్ని పరిశోధనలు సూచించాయి. అయినప్పటికీ, ముఖ్యమైన నూనెలు ఉబ్బసం లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయో లేదో తెలుసుకోవడానికి మరింత పరిశోధన అవసరం మరియు పిల్లలకు ముఖ్యమైన నూనెలు సిఫార్సు చేయబడవు. ఎలా సిద్ధం కావాలి? ఉబ్బసం దాడిని కలిగి ఉండటం భయానకంగా ఉంటుంది, కానీ మీరు మరియు మీ బిడ్డ సిద్ధం చేయగల మార్గాలు ఉన్నాయి. మీ బిడ్డకు ఉబ్బసం ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత మీరు తీసుకోవలసిన మొదటి దశ కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం. ఈ ప్లాన్కు సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉండాలి. మీ బిడ్డ ఏ మందులు తీసుకుంటాడు? మీ పిల్లవాడు ఎంత తరచుగా మందులు తీసుకుంటాడు? మీ పిల్లల ఆస్తమా లక్షణాలు అధ్వాన్నంగా ఉన్నప్పుడు ఎలా గమనించాలి? ఆసుపత్రికి వెళ్లే సమయం వచ్చినప్పుడు. శ్వాసనాళాలను తెరవడానికి ఆస్తమా దాడి ప్రారంభంలో రెస్క్యూ ఔషధాలను ఉపయోగించవచ్చు. ఆస్తమా అటాక్ సమయంలో మీ పిల్లలకు అవసరమైన మోతాదు భిన్నంగా ఉండవచ్చు.
కాబట్టి ఎంత మందులు అవసరమో మీ వైద్యుడిని అడగడం చాలా ముఖ్యం. రెస్క్యూ మందులు అందుబాటులో లేకుంటే లేదా మందులు సహాయం చేయకపోతే, మీరు తక్షణమే వైద్య సహాయం తీసుకోవాలి. మీరు మీ పిల్లలతో ఈ దశలను కూడా ఉపయోగించవచ్చు. వాయుమార్గాలను వీలైనంత వరకు తెరిచి ఉంచడానికి మీ బిడ్డను నిటారుగా కూర్చోండి. వారి శ్వాసను స్థిరంగా ఉంచడంలో సహాయపడటానికి శ్వాస వ్యాయామాలను ఉపయోగించండి. నిశ్శబ్దంగా మాట్లాడండి. ఓదార్పునిచ్చే హస్తాన్ని అందించండి మరియు వారిని వీలైనంత ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించండి. CDC నుండి గణాంకాలు సుమారుగా సూచించాయి సగం ఉబ్బసం ఉన్న పిల్లలందరిలో ఏదో ఒక సమయంలో ఆస్తమా దాడి ఉంటుంది. ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధంగా ఉంచుకోవడం దాడి యొక్క తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే మీ పిల్లల ఆస్తమాను సరిగ్గా నిర్వహించడం అత్యంత ముఖ్యమైన దశ. మీ పిల్లల ఉబ్బసం సరిగా నిర్వహించబడలేదని మీరు ఆందోళన చెందుతుంటే, 4 నుండి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం రూపొందించబడిన బాల్య ఆస్తమా నియంత్రణ పరీక్షను ఉపయోగించడం ద్వారా మీరు ప్రయోజనం పొందవచ్చు. ఈ ప్రశ్నాపత్రం మీ పిల్లల ఆస్తమా నియంత్రణలో ఉందో లేదో తెలుసుకోవడానికి మీకు సహాయం చేయడానికి స్కోరింగ్ సిస్టమ్ను ఉపయోగిస్తుంది. ఎక్కువ స్కోర్, మీ పిల్లల లక్షణాలు మరింత నిర్వహించబడవచ్చు. పిల్లలకు 12 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి, మీరు ఆస్తమా నియంత్రణ పరీక్ష వ్యాపార చిహ్నంని ఉపయోగించడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ఇది చిన్ననాటి పరీక్ష మాదిరిగానే రూపొందించబడింది మరియు పని చేస్తుంది. వైద్యుడిని ఎప్పుడు చూడాలి? మీ బిడ్డ చిన్ననాటి ఆస్తమా లక్షణాలను చూపుతున్నట్లు మీరు విశ్వసిస్తే, వైద్యుడిని సందర్శించాల్సిన సమయం ఆసన్నమైంది. వారి లక్షణాలను పరిష్కరించడానికి మీరు ఎంత ఎక్కువ కాలం వేచి ఉన్నారో, మీ పిల్లలకి ఆస్తమా ఉన్నట్లయితే ఆస్తమా అటాక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మీ బిడ్డకు ఆస్తమా ఉన్నట్లు నిర్ధారణ అయినట్లయితే, మీరు ఆస్తమా లక్షణాలు మరియు మీ పిల్లల జీవన నాణ్యత రెండింటినీ మెరుగుపరిచే చికిత్స ప్రోటోకాల్ను ప్రారంభించవచ్చు. బాటమ్ లైన్, ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణ ఊపిరితిత్తుల పరిస్థితులలో బాల్య ఆస్తమా ఒకటి. పిల్లలలో ఉబ్బసం యొక్క లక్షణాలు వీటిని కలిగి ఉండవచ్చు: దగ్గు, గురక, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ బిగుతు. చిన్ననాటి ఆస్తమా నిర్ధారణలో వైద్య చరిత్ర సమీక్ష మరియు అవసరమైతే ఇతర రోగనిర్ధారణ పరీక్షలు ఉంటాయి. ఆస్తమా చికిత్స ఎంపికలలో స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక మందులు మరియు లక్షణాలను నిర్వహించడంలో సహాయపడటానికి జీవనశైలి మార్పులు ఉన్నాయి. మీ బిడ్డ ఆస్తమా లక్షణాలను ఎదుర్కొంటుంటే, మరింత తెలుసుకోవడానికి వారి శిశువైద్యుని సందర్శనను షెడ్యూల్ చేయండి. ఇప్పుడున్న చలి వాతావరణం కొందరు పిల్లల్లో ఆస్తమాను ప్రేరేపించవచ్చు. చిన్నవ యసులోనే నివారిస్తే, పెద్దయ్యాక ఆస్తమా బారిన పడే అవకాశం తగ్గుతుంది. అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే: పిల్లలకు ఇచ్చే ఆహారంలో వరి అన్నంతో పాటు పాలకూర, కాకరకాయ, గుమ్మడి కాయ కూర, అరటి వంటి వెజిటబుల్స్, వండిన కూరలు, అలాగే మొలకెత్తిన గింజలు, రాగులు, సజ్జలు వంటి పొట్టుతో ఉన్న చిరుధాన్యాలతో చేసిన తిరుతిండ్లు తప్పక తిని పించాలి. వంటలో వెల్లుల్లి, ఉల్లి, ఆలివ్ ఆయిల్ వంటివి వాడాలి. ధనియాలు, లవంగం, దాల్చిన చెక్క, ఏలకులు, జీలకర్ర, అల్లం, పసుపు, అల్లం, మిరియాల పొడి వంటి సహజ మసాలా దినుసుల్లో ఆస్తమాను, దాని తీవ్రతను తగ్గించే గుణం ఉంటుంది కాబట్టి వాటిని తగినంతగా వాడుతుండాలి. కిస్మిస్, బాదం, వాల్నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తినిపిస్తుండాలి. పండ్లలో బెర్రీ పండ్లు, బొప్పాయి, ఆపిల్ వంటివి ఇస్తుండాలి. తీసుకోకూడని వాటి విషయానికి వస్తే, ఆహారంలోని కృత్రిమ రంగులు, ప్రిజర్వేటివ్స్, బ్రెడ్స్, కూల్ డ్రింక్స్లలో వాడే పలు పదార్థాలు ఆస్తమాను ప్రేరేపిస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండటమే మేలు.